జిల్లా పట్టణంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిపోతున్న ప్రజాపాలన గాలికి వదిలేసి కేసీఆర్ జపం చేస్తున్న రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్వి నాయకులు బండి శ్రీకాంత్ గుజ్జరాజులు అన్నారు. గురువారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్వి నాయకులు గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, పిట్ల రాకేష్లతో కలిసి గుజ్జరాజు, బండి శ్రీకాంత్లు మాట్లాడారు. విద్యార్థులు అనేక రకాలుగా గత 11 నెలల నుంచి ఫుడ్ పాయిజన్ తోటి మరి హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. కొంతమంది మరణానికి దారితీస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికి కూడా వాటిపైన స్పందించడం లేదు. దానికి కాకుండా పునరావృతం కాకుండా మరి దిద్దుబాటు చర్యలు కూడా ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ మరి ఎటువంటి ఆలోచన చేయట్లేదు అనేటువంటి విషయం పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. మరి ఎక్కడికక్కడ ఏ ప్రాంతం అని కాకుండా ఈరోజు మనకు మంచిర్యాలలో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిర్మల్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, ఈరోజు నల్గొండలో అయితే ఉంది, నారాయణపేట ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే ఉంది. విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతోటి ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిగా పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరణాలకు దారితీస్తూ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించట్లేదు. ఆ కన్న తల్లిదండ్రులకు తీరని లోటుని వారికి మిగిలుస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఏమైపోతా ఉంది విద్యా వ్యవస్థ? ఈ విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తప్పింది. ఈ విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురిగా పడింది. ముఖ్యంగా పాము కాట్లు కలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు, కుక్కలు కాటేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు, ఎలుకలు కొరుకుతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు, ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టించుకొని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యవస్థ. ఈ మాట ఈరోజు నిజం కాబోతా ఉంది అని మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. అసలు ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో? అసలు ఎందుకు ఈ మరణాలు కొనసాగుతూ ఉన్నాయి? అసలు ఎందుకు ఈ అస్వస్థకు గురి కాబడుతూ ఉన్నారని ఒక్కసారైనా ఆలోచిస్తూ ఉన్నారా? పాఠశాలలో అదే పరిస్థితులు అయ్యాయి, గురుకులాలలో అదే పరిస్థితులు అయ్యాయి, వసతి గృహాలలో అదే పరిస్థితులు అయ్యాయి. మరి ఈ పరిస్థితులను మరి ఎప్పటికప్పుడు మరి కాకుండా చూడాల్సిన బాధ్యత మరి ఆ శాఖను ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రిదే కదా. విద్యా వ్యవస్థ అనేది ఆ విద్యాశాఖను ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రిదే కదా. కానీ ఆ ముఖ్యమంత్రి ఈరోజు దీనిపైన ఎటువంటి మార్గాలు కానీ మరి మార్గదర్శకాలు విడుదల చేయకుండా ఇప్పుడు మరి నార్మల్గా ఉంటున్నారంటే ఇది దేనికి సంకేతమని ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా నేను అడుగుతా ఉన్నా. మరి విద్యా వ్యవస్థ అంటే గురుకులాలను ఏ విధంగా అయితే నాశనం చేసి ఆల్రెడీ, పాఠశాలలో అదే విధంగా మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు. సరే, ఇది ఇక్కడికి అయిపోయింది. ఈరోజు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ విద్యార్థులు వారి అకాడమిక్ ఇయర్ అయిపోయి వేరే కళాశాలకు వెళ్దామంటే కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి సంబంధించినటువంటి మరి వాటిని ఆపేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మెమోస్ కానీ ఇతరత్ర వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపేస్తూ ఉన్నారు. మరి వాటికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? వారికి ఫీజు బకాయిలు అనేవి కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తే విద్యార్థులకు కష్టమో నష్టమో వారికి చెల్లిస్తే ఈరోజు వేరే పై తరగతులకు వెళ్ళి చదువుకునేవాళ్ళు. కానీ ఈరోజు పై తరగతులకు వెళ్లకుండా మరి ఇంకే కోర్సులు చేయకుండా ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోవడానికి డబ్బులు లేక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా డ్రాప్అవుట్ కాబడతా ఉన్నారు. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా విద్యా వ్యవస్థ అనేది నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని బాధ కలుగుతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక మాట చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి, పాఠాలు వినడానికి వెళ్ళినటువంటి విద్యార్థి ఈరోజు పాడల మీదకి వెళ్తా ఉన్నాడు, వెంటిలేటర్ మీదకి వెళ్తా ఉన్నాడు. ఈరోజు విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నారా, ప్రాణాలు తీర్చుకోవడానికి వెళ్తున్నారా అనేటువంటి అయోమయంలో ఈరోజు కన్న తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ విధంగా రాష్ట్రంలో మరి భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవహరిస్తే తప్పకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో మరి మేము కూడా మరో అడుగు ముందుకేసి విద్యార్థుల పక్షాన ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను మంచి చేసేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.